హలో అందరికీ! ఇవాల్టి స్పెషల్ చికెన్ ఫ్రై బిట్. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. చూసారా? చాలా బాగా వచ్చింది. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా చికెన్ శుభ్రపరచుకొని, చికెన్‌ని ఇక్కడ లెగ్ పీస్ రూపంలో కట్ చేపించుకొని తెచ్చుకోవాలి. చిన్న చిన్న పీసెస్ ఉన్నా ఏం కాదు, వేసుకోవచ్చు. చికెన్ నార్మల్ చికెన్ అయినా ఫ్రై చేసుకోవచ్చు. లెగ్ పీస్‌లే కొట్టించుకునే అవసరం లేదు. లెగ్ పీస్ కొట్టించుకుంటే కొంచెం తినడానికి అలాగే చూడడానికి కూడా కొంచెం ఫ్రై బిట్ అంటే లెగ్ పీస్‌లు ఉంటే బావుంటుంది గదా! తర్వాత అందులోకి గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, సాల్ట్, ఆయిల్, పెరుగు, అలాగే నిమ్మరసం, ఈస్టర్న్ బిర్యానీ మసాలా కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ముక్క అనేది సాఫ్ట్‌గా ఉంటుంది. సాల్ట్ మరీ ఎక్కువ వేయొద్దు. సరిపడా వేసుకోండి. ఇక్కడ టేస్ట్ అనేది చూసుకోండి. సరిపోయిందో లేదో ఉప్పు అనేది గుర్తుంచుకోండి. ఒక అరగంట తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి ఒక 7, 8 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. ఈ చికెన్ ఫ్రై బిట్ ఒకసారి ఇలా ట్రై చేయండి. కన్ఫామ్‌గా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. 100కి 100 మార్కులు ఇస్తారు కన్ఫామ్‌గా. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ముందు నానబెట్టి పెట్టుకున్న చికెన్‌ని ఒక్కొక్కటిగా వేసి బాగా ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది. అలా అన్నీ వేసి బాగా ఫ్రై చేయండి. లిడ్ పెట్టి కవర్ చేయండి. చూసారా? చూసారా? అలా మంచిగా బాగా ఫ్రై అవ్వాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. చూసారా? ఆల్మోస్ట్ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.